మన ప్రభును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామములో చేరి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. ఆదివారపు ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయనుగాక. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికను ధ్యానిస్తూ వస్తున్నాము. ఇది మీ అందరికీ బాగా తెలిసిన విషయమే. గతంలో నేను 8 వలెనని అనే పాఠాలు మీ ముందు చెప్తూ వస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మొత్తం 9 వలెనని అనే పాఠాలు ఉన్నాయని, వాటిని మనం ధ్యానిస్తూ ఆత్మీయ మేలుల కొరకై సిద్ధపడుతూ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. కనుక ఈ 9వ వలెనని అనే పాఠాన్ని ఈ ఒక్క పాఠం అయిపోతే ఇక ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీకు మొత్తం అర్థమైందని నేను అనుకోవాలి. అంటే మొత్తానికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీకు నేర్పవలెనని నేను వలెనని అనే పాఠాలు చెప్పవలసి వచ్చినని తెలియజేయుచున్నాను. ఈ పత్రిక ప్రారంభం నుండి మనము ఒక్కొక్క అంశాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు, మందిరానికి వస్తున్న మనము, ప్రార్థనలో ఏకీభవిస్తున్న మనము, క్రైస్తవులుగా ప్రభు సన్నిధికి చేరుతున్న మనము, మన దగ్గర నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుని ఎదుట మనం ఎలాగూ అభివృద్ధి పొందాలని ఆయన కోరుకుంటున్నాడు అన్న సత్యాలు నేర్చుకుంటూ వస్తున్నాం. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతూ ఈ 9వ వలెనని అనే పాఠాన్ని ప్రారంభించుకుందాం. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగు చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని ఆపేక్షించి చెప్పుచున్నాను. దేవుడు ఈ మాట మన వినికిల్లో దీవించునుగాక. నేను ఈవి ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు. పౌలు భక్తుడు ఈ పాఠాన్ని ఫిలిప్పీలకు చెప్తున్నప్పుడు ఆయన పదే పదే ఈ మాట చెప్తూ ఉన్నాడు. నాకు ఏది తక్కువ కాలేదు, నాకు సమృద్ధిగానే ఉంది, నాకు కావలసినంత నాకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నాకేదైనా తక్కువైతే చూడడానికి మీరున్నారు. నాకేదో భోజనానికి తక్కువైందనో, నాకేదో వస్త్రాలకు తక్కువైందనో, నాకేదో జీవనానికి ఇబ్బంది అవుతుందనో కాదు. చూడండి, ఫిలిప్పీ 4:11 కూడా ఈ మాట చదువుతాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. ఈ పాఠం పౌలు భక్తుడు ఎందుకు చెప్తున్నాడంటే, నాకు కొదువుగా ఉంది, నాకు లేమిగా ఉంది, నాకు పూట గడవట్లేదు, అందుకని ఇలాంటి మాటలు చెప్తున్నాను అని మీరు అనుకోవద్దు. కొరింథీ పత్రికలోకి వెళితే అక్కడ అంటాడు, నా తోటి వారి కొరకు నేను చేతులతో కష్టపడి పనిచేసి సువార్త సేవ చేశాను అని అంటాడు. గతంలో ఈ మాటలన్నీ కూడా మనం లేఖన భాగ ఆధారంతో నేర్చుకున్నాం. పౌలు భక్తుడికి సంపాదన ఉద్దేశంతోనో లేకపోతే తన జీవన వ్యాపారం విషయంలోనో ఏదో ఆసక్తి కలిగి సంఘానికి మాటలు చెప్పడంలే. ఎప్పుడైనా ఎవరైనా ఏ సేవకుడైనా ఇలాంటి మాట చెప్తున్నప్పుడు ఆయన కోసం ఆయనకు అవసరాలు ఉన్నాయని ఇలా చెప్తున్నాళ్లే అని మీరు అనుకోవద్దు. లేఖనం ఏం చెప్తుంది అని అంటే, పౌలు భక్తుడు ఈ 9వ వలెనని అనే మాట ఫిలిప్పీ సంఘానికి చెప్పడంలో ఈవిని ఆపేక్షించి నేను చెప్పడంలే. ఈవి అని అంటే పర్యాయ పదాలు బహుమానము, అవసరత తీర్చబడము, లేకపోతే అక్కరకైన విషయము మీ ద్వారా రాబట్టుకునే సంగతి. ఈవిని ఆపేక్షించి, బహుమానాన్ని ఆపేక్షించి నా అవసరతలు మీరు తీర్చాలని ఆ కోరికతోటి ఈ మాటలు చెప్పడంలే. ఎందుకు చెప్తున్నాడట? కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీ లెక్కకు మించిన ఫలాలు కావాలి. అంటే లెక్కకు మించిన ఫలం అంటే, ఒక పూట మనం ఉద్యోగానికి వెళితే లేదా కూలి పనికి వెళితే మనకేం దొరుకుతుంది? జీతం దొరికిద్ది. మనకు దానికి ఒక లెక్క ఉంటుంది. ఒకరోజు కూలి ఎంత? 500 రూపాయలు అనుకుందాం. మీ రోజు కష్టానికి ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంకాలం 5 గంటలు లేదా 6 గంటల దాకా మీరు కష్టపడితే వచ్చే కూలిని 500 అనుకుందాం.
కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ లెక్కకు విస్తార ఫలం రావాలని. మీరు కష్టపడిన దానితో పోలిస్తే ఇంకా ఎక్కువ సంపాదన మీకు రావాలని, ఇంకా ఎక్కువైన ఆశీర్వాదం మీరు పొందుకోవాలని, మీ లెక్కకు మించిన విస్తార ఫలము మీకు కలగాలని ఆ ఆశతోటి ఈ మాట చెప్తున్నాను. పౌలు ఏ మాట చెప్తూ ఉన్నా ఆయన కోసం ఈ మాటలు చెప్పడం లేదని మీరు గమనించాలి. లేదా సేవకుడు ఈ మాట చెప్తున్నప్పుడు, సంఘ కాపరి ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన స్వలాభం కొరకు, సొంత అవసరతల కొరకు మిమ్మల్ని ఈ రీతిగా చెప్తున్నాడని అనుకోవద్దు. ఈ సంఘ కాపరి లేదా ఫిలిప్పి సంఘానికి నాయకుడుగా ఉన్న ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే సంఘంలో సభ్యులుగా ఉన్నారో వారు విస్తార ఫలం ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకు ఈ మాటలు చెప్తున్నాడు. ఒకవేళ మీరు ఫలిస్తే ఏమవుతారట? యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో, ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. మీరు ఫలించకపోతే మిమ్మల్ని శిష్యులు అనరు. అసలు క్రైస్తవులని ఎవరిని పిలిచారు? క్రైస్తవులని ఎవరిని పిలిచారు? బైబిల్ సంఖ్యలో ఎట్టుకొని తెల్ల బట్టలు కట్టుకొని బజారంలో తిరిగిన వాళ్ళందరూ క్రైస్తవులు అనలా. అపోస్తుల కార్యంలో కొంతమందిని క్రైస్తవులని పిలిచారట. చూడండి, ఎవరు క్రైస్తవులు అని అంటే, అపోస్తుల కార్యము మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఇప్పుడు క్రైస్తవులు అని పిలువబడాలి అని అంటే ఎవరిని పిలుస్తారు? శిష్యులైన వారిని క్రైస్తవులని పిలుస్తారు. ఈ మధ్య అందరిని క్రైస్తవులని పిలుస్తున్నారు. ప్రార్థనకు పోయిన వాళ్ళంతా క్రైస్తవులు అయిపోతున్నారు. కానీ మొట్టమొదట అసలు క్రైస్తవులని పిలిచింది అంత్యోకయలో ఉన్న శిష్యులను. ఎవరు క్రైస్తవులు? శిష్యులు. పునుపాడులో ఉన్న శిష్యులు, గుంటూరులో ఉన్న శిష్యులు, ఇంక భారతదేశంలో ఉన్న శిష్యులనే క్రైస్తవులని పిలవాలి. ఇది వాక్యాధారం. ఇప్పుడు యోహాను సువార్త ప్రకారము ఎవడు బహుగా ఫలిస్తాడో వాడి వలన తండ్రి ఆనందపడతాడు, సంతోషిస్తాడు. అటువంటి వారిని శిష్యులు అని పిలుస్తారు. శిష్యులైన వారినే క్రైస్తవులని పిలవాలి. ఇది రూలు. సరే, మనం ఫలించకపోతే, మనం దేవుని మందిరానికి వస్తూ అభివృద్ధి చెందకపోతే, ఆశీర్వాదంతో నింపబడకపోతే, మనం ఫలించకపోతే, మనము విస్తరించకపోతే మనలను క్రైస్తవులు అని పిలవడం కొంచెం ప్రశ్నార్థకమే. అయితే ఈ మాట వినండి, మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడదు. ఇప్పుడు సంఘంలో ఉన్న క్రైస్తవుల చేత, సంఘం వెలుపల ఉన్న క్రైస్తవుల చేత, సమాజంలో ఉన్న క్రైస్తవుల చేత ఎవరు మహిమపరచబడాలి? తండ్రికి మహిమ రావాలి. అప్పుడు మాత్రమే మీరు ఫలించిన వారు అవుతారు. మీ ఫలము అధికమవడం కోసం ఈ మాటలు పౌలు చెప్తున్నాడు. కారణం ఏమిటంటే, మిమ్మల్ని క్రైస్తవులని పిలవాలన్నా, మీరు ఆ దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి అనన్నా మీ ఫలాలు విస్తరించాలి. యోహాను సువార్త 15:16 ఈ మాట చదువుదాము. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము మీరు ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించి తిని. యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు నియమించాడు? ఎందుకు కట్టాడు? ఎందుకు తన రక్తాన్ని ధారపోసాడు అనంటే, సంఘము ఫలించి ఆ ఫలములలో నిలిచి ఉండాలని ఆయన ఏర్పరచుకున్నాడట, నియమించాడట. ఇప్పుడు ఏర్పరచబడిన రాజులని యాజక సమూహము అని మనం చెప్పుకుంటాం కదా. క్రైస్తవులు అంటే మనం ఎవరమండి? మనం రాజులని యాజక సమూహం అండి, మనం ఏర్పాటు చేయబడిన జనాంగం అండి, పిలువబడిన వారం, ప్రత్యేకించబడిన వారం, దేవుడి చేత కొనబడిన వారం అని చెప్పుకుంటాం కదా. ఎందుకో తెలుసిన, మీరు ఫలించాలని, మీరు ఫలించి ఆ ఫలములో నిలిచి ఉండాలని. ఒకటి, తండ్రిని మహింపరిచే క్రైస్తవులు ఉండాలని. మీరు ఏది అడిగితే అది తండ్రి మీకు ఇవ్వాలి అని అంటే మీరు ఫలించాలి, ఫలము మీలో నిలిచి ఉండాలి. ఇందుకోసము దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు, నియమించాడు. మనం ఏదో ఆదివారం పూట భక్తులుగా ఉండిపోవాలని దేవుడు మనల్ని కోరుకోవడంలే. దేవుడు మనల్ని ఫలించాలని, ఆ ఫలం మనలో నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది ఫలిస్తారు,
కొంతమంది ఫలించినట్టుగానే కనపడతారు, తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే వారిలో ఫలమేమీ కనపడదు. యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును చూపించాడు. ఆ చెట్టు ఆ దారి గుండా వెళుతున్నప్పుడు దారి పక్కన ఉన్న ఓ పచ్చని అంజూరపు చెట్టును ఆయన చూశాడు. హడావుడిగా వెళ్ళాడు. అది ఫలములు ఫలించు కాలము కాదు. ఆయన వెళ్ళాడు. అంటే మామూలుగా మామిడికాయ సీజన్లో మామిడికాయ కాస్తుంది. సీజన్ కానప్పుడు నేను చెట్టు కాడకి వెళ్ళాను అనుకోండి, ఏమంటది? అబ్బాయి, ఉగాది తర్వాత నాయన, ఉగాదికి పోతేస్తాను, ఆ తర్వాత కాయలకు వస్తాయి, అంతే, నువ్వు ఎప్పుడంటే అప్పుడు వస్తే కుదరదు అని అంటది. కానీ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ చెట్టునంతా తేరిపార చూశాడు. ఫలమేమైనా దొరికిద్దేమో, దానికి ఫలమేమైనా దొరికిద్దేమో, పూతైనా ఉంటుందేమో అని చూశాడు. పచ్చని ఆకులతో నిండి ఉంది, కానీ దానిలో పూత లేదు. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్ష వనమందు, పూత లేదే, పిందె లేదే, పచ్చని ఆకులతో నిండే. మంచిదే, ఈ పాట మీకు బాగా వచ్చు, నాకు తెలుసు. దేవుడు అకాలమందైనా కాలమందైనా, సకాలమందైనా, ఆయనకు నచ్చిన కాలమందైనా, వచ్చిన కాలమందైనా, సమయం ఏమి లేదు ఇక్కడ. విశ్వాసి దగ్గరకు వచ్చి ఆయన తేరిపార చూసినప్పుడు మీలో ఫలము నిలిచి ఉండలేదనుకోండి, మీరు ఫలించలేదనుకోండి, మీ ప్రార్థన ఆలకించబడదు. మీరు క్రైస్తవులు అనిపించుకోరు, మీరు శిష్యులు అనిపించుకోరు, మీరు అసలు ఆయనకి ఏం సంబంధం లేని వాళ్ళు అయిపోతారు. ప్రార్థనకు వస్తున్నాంగా, పాటలు పాడుతున్నాంగా, వాక్యం చెబుతున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, అయినా సరే మకాన్ అంటాడు, మీరెవరో నాకు తెలియదని, మీరెవరో నేను ఎరుగను, మీలో ఫలము నిలిచున్నట్టుగా నేను ఎరుగను, మీరు క్రైస్తవులైనట్టుగా నేను ఎరుగను, మీరు శిష్యులైనట్టుగా నేను ఎరుగను, మీరు నా కోసం ఫలించినట్టుగా నాకు అసలు తెలియదు. కాబట్టి మీకు లోపలికి వచ్చే అవకాశం లేనే లేదు. వెలుపల ఉండడమే. వెలుపల ఏముంటుందట? వెలుపల చీకటియు, పళ్ళు కొరకడము, ఏడుపులు ఉంటాయట. సరే, లోపలే ఉంటుందట? విందుంటుందట, పెండ్లి విందు ఉంటుందట, ఆయనతో యుగయుగాలు నివసించే అవకాశం ఉంటుందట. ఇప్పుడు పరలోకం పొందడానికి, లేదా దేవుని పిల్లలు అనిపించుకోవడానికి, మన ప్రార్థన నెరవేర్చబడ్డానికి ఏకైక మూలపాఠం ఏమిటంటే ఫలించడమే. ఏమిటట? ఫలించడమే. అందుకనే పౌలు అంటున్నాడు, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఈ మాటలు చెప్తున్నాను. ఫిలిప్పీ సంఘము విస్తరించి ఫలించాలని ఈయన మాట చెప్తున్నాడు. మీరు ఫలించకపోతే, మీలో ఫలము నిలిచి ఉండకపోతే దేవుని పిల్లలు అవ్వలేరు. ప్రార్థనలకు వెళ్ళినంత మాత్రాన మనం క్రైస్తవులు అయిపోం. మన సర్టిఫికేట్లో క్రైస్తవులను రాయించుకున్నంత మాత్రాన పరలోక సర్టిఫికేట్ మన కోసం రాదు. ఎప్పుడు వస్తుందంటే మనం ఫలించినప్పుడు. మంచిదే, ఫలించడం కోసమే ఏర్పాటు చేయబడ్డాం, నియమించబడ్డాం. ఇప్పుడు అంజూరపు చెట్టుని ఎందుకు నాటాడు ద్రాక్షావనంలో? ఫలిస్తుందనేనా? మనల్ని ఎందుకు రక్షించాడు? అందుకేనా? విస్తరించాలని, ఫలించాలని ఆయన నియమించాడు, ఏర్పరుచుకున్నాడు, నియమించాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నావయ్యా అని మీరు అడిగితే, జగత్పునాది వేయబడక ముందే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజమైతిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు ఎందుకంట కనికరిస్తున్నాడు దేవుడు? ఎందుకు నా జనం అని చెప్పుకుంటున్నాడు? ఎందుకు నా ప్రజలని చెప్పుకుంటున్నాడంటే కనీసం ఫలిస్తామని, కనీస ఫలాలు ఫలిస్తామని. అయితే సంఘములో ఫలములు లేకపోతే పరలోకం లేదు. ఇప్పుడు మనం మూల పాఠంలోకి ఉపోద్ఘాత పాఠం అయిపోయింది. వలెనని ఎందుకు చెప్తున్నాడో, ఆయన ఉద్దేశం ఏమిటో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఫలించడం కోసమైన విషయం ఏమిటో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మీ పంట బాగా ఫలించాలంటే పలానా మందులు వాడండి, పలానా విత్తనాలు వాడండి, పలానా ఎరువులు వాడండి అని మీరు వింటున్నారా? అదే పాఠం ఎడ కూడా చెప్పేది అంతే.
మీరు ఎదగాలి అని అంటే, మీరు ఫలించాలి అని అంటే, మీరు విస్తరించాలి అని అంటే, మీరు దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలి అని అంటే, ఏర్పాటు చేయబడిన రాజులని యాజక సమూహంలో చేర్చబడాలి అని అంటే, మీ ప్రార్థన దేవుడు వినాలి అని అంటే, అడిగిన ప్రతిదీ తండ్రి మీకు ఇవ్వాలి అని అంటే తప్పకుండా ఫలించాల్సిందే. అయితే ఆ ఫలించడానికి 2-3 మూల సూత్రాలు ఉన్నాయి, పాఠాలు ఉన్నాయి. వాటిని ప్రారంభించుకుందాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 13 వచనాల వరకు మనము ఈనాటి పాఠం కొరకు సిద్ధపడదాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు, నేను చదువుతాను వినండి, మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణాధార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గుర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగు చేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞత స్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున మీరు దేవుని మహిమ పరచుచున్నారు. ఈ పాఠంలో చదివిన ఈ 4 వచనాలలో మీకోసము ఒక అద్భుతమైన పాఠం దాగి ఉంది. విషయం ఏంటండి, మీ నీతి ఫలము అనే పదం ఇక్కడ చదువుకున్నాం, దేవునికి మహిమ అనేది చదువుకున్నాం, ఈ వెదజల్లి దరిద్రులకిచ్చెను అన్న పదం కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ సంఘంలో ఒక అద్భుతమైన పరిచర్య గురించి చెప్తున్నాడు. ఈ పరిచర్య, ఈ సువార్త పరిచర్య అన్న పదాలు కూడా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అండి. మీరు ఏదైతే ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నారో ఆ పరిచర్య విస్తరించబడడం ద్వారా, అనేకులకు సువార్తను వినిపింపజేయడం ద్వారా, అనేకుల అక్కరలలో మీరు పాలు పంపులు పొందడం ద్వారా, అనేకులకు యేసు క్రీస్తు దేవుడని, ఆయన రక్షకుడని, ఆయనే ప్రభువని, ఆయన రాజులకు రాజుగా మరలా రాబోతున్నాడన్న శుభవర్తమానము తెలియజేసే పరిచర్యలో మీరు పాలు పంపులు పొందడం ద్వారా మీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడట. ఈ పరిశుద్ధుల అక్కర్లకు ఇప్పుడు పరిచర్యలో కానుకలు ఇస్తారే, ఆ కానుకలు కేవలము సేవకుని అక్కరకు మాత్రమే కాదట. ఇంకా దానికి మించి ఏం చెప్తున్నాడంటే, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా, కేవలము పరిశుద్ధుల అక్కర్ల కోసమే కాదట, కృతజ్ఞతాస్తుతుల మూలముగా వచ్చిన ప్రతి కానుక ద్వారా, ప్రతి విషయము ద్వారా దేవుని సువార్త విస్తరింపబడతా ఉందట. కనుక ఏలయనగా ఈ క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులగుట చేత. చూడండి, మొదటిది వెదజల్లి దరిద్రులకు ఇవ్వడం చేత, 2 పరిశుద్ధుల అక్కర్లకు సాకారం చేయడం చేత, 3వది ఈ సువార్తకు విధేయులం అవుతామని మీరు ఒప్పుకున్న కారణం చేత. వీటన్నిటినీ క్రోడీకరించి మీకు వివరంగా చెప్తూ 13వ వచనంలో ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను, ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా, ఈ పరిచర్యలో ఏమేమి ఉండాలో చెప్తున్నాడు. ఈ పరిచర్య ఏం పరిచర్య? మీ నీతి ఫలములు వృద్ధి పొందించు పరిచర్య. ఏమిటదా? సంఘంలోనికి నేను పిలవడం చేత, సంఘంలో నేను చేర్చడం వలన నీవిచ్చే కానుకలు, నీవిచ్చే కృతజ్ఞత అర్పణలు దేనికోసం వాడబడుతున్నాడో చెప్తున్నాయి. అదే సమయంలో ఈ పరిచర్యకు మీరు విధేయులు అవ్వడం చేత ఏమేమిటి ఆ పరిచర్య? నీతి ఫలముల సమృద్ధి పరిచర్య.
ఇప్పుడు మీరు ఫలించకపోతే, మీరు అభివృద్ధి అవ్వకపోతే ఏమేమి ఉంటాయో ముందు చెప్పాను. మీరు పరలోకానికి పోరు, దేవుని పిల్లలు అనిపించుకోరు, ఏర్పాటు చేయబడిన వంశంలో రాజులని యాజక సమూహంలో మీరు చేర్చబడరు. అలా చేర్చబడాలి అంటే మీరు ఫలించాలి. ఏమిటి ఆ ఫలము అని అంటే, ఇట్టి ఔదార్యము వలన, దాతృత్వం వలన దరిద్రులకు ఇవ్వడం, లేదా దిక్కులేని వారిని, విధవరాండ్రను వారి అక్కర్లో, వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. ఆ పరిచర్యతో పాటు పరిశుద్ధుల అక్కర్లు, సేవకుల అక్కర తీర్చడంతో పాటు ఈ సువార్త సేవను అనేకులకు పరిచయం చేయడం, ఈ సువార్త సేవ, ఈ పరిచర్యను అనేకులకు మోసుకొని పోవడం. ఆయా ప్రాంతాల్లో సువార్త కూడికలు పెట్టడానికి, లేదా ఆయా పరిచర్యలు ప్రారంభించడానికి, లేదా బైబిల్ కాలేజీ ప్రారంభించడానికి, లేకపోతే ఆయా వ్యక్తులను మనము బలపరచడానికి, ఆయా స్థలాల్లో సంఘస్థాపనల కొరకు మనం ఏదైతే మన కృతజ్ఞతాపూర్వకమైన అర్పణలు ఇస్తున్నామో, మీరు ఇస్తేనే సంఘ పరిచర్య జరుగుతుంది. అవునా కదా? మీరు దశంభాగాలు ఇవ్వకుండా, కానుకలు ఇవ్వకుండా, కానుకలు పెట్టి పెద్దది పెట్టాం కదా, అది నింపకుండా, కానుక పెట్టిలో మీరు కానుక వేయకుండా, మీరు దశంభాగాలు ఇవ్వకుండా ఏ పరిచర్య ముందుకు వెళ్ళదాం. మీరు ఇస్తే వేయండి, లేకపోతే లేదు, చేస్తానన్న పరిచర్య ముందుకు వెళ్ళినట్టు ఎక్కడ కనపడదు. కొంతకాలం వెళ్తుంది, తర్వాత ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు మీరేమంటారు? మా పాస్టర్ గారు అంతే అన్నీ మొదలు. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు విజయవాడలో. ఆయన, గురువు గారు మీకు అసలు ఏం అనిపిదా అన్నాడు. ఏమయ్యా అన్నాడు. ప్రతీది ప్రారంభిస్తారు, ఆగిపోతే ఏం అనుకోరా, బాధపడరా అని. నేను అప్పుడు ఏం చెప్పానంటే, ప్రారంభించడం నా పని, కొనసాగించడం ఎవరి పని? దేవుడి పని. ప్రారంభించడం నా పని, కొనసాగించడానికి సహకరించడం, ప్రేరేపించబడడం విశ్వాసుల పని. ఇప్పుడు వాళ్ళిద్దరికి లేని బాధ, కొనసాగించువాడు దేవునికి లేని బాధ, కొనసాగించడానికి అండగా లేకపోతే ఆధారంగా నిలబడాల్సిన సంఘానికి లేని బాధ నాకెందుకు? నాకేమైనా సిగ్గు ఎప్పుడు వదిలేసాం? సేవకు వచ్చినప్పుడే వదిలేసాం. సిగ్గు ఎప్పుడు వదిలేసాం? అప్పుడే వదిలేసాం. మాకేం బాధ ఏం లేదు. బైబిల్ కాలేజీ రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీ పెట్టాలని 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా మొదలు పెట్టామా? ఏం లేదు. బైబిల్ కాలేజీ కోసం మా వంతు కానుకని మీరు ఎవరైనా ఇస్తారేమో చూస్తా. ఈరు సరే, ఏం నవ్వుతారేంది? ఎవరు కొనసాగిస్తారు? ఈ పరిచర్యలో ఎవరు పాలు పంపులు పొందుతారు? సరే, ఈ పరిచర్య దేవుని చిత్తం కాదేమో అంటాం, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడమే. అంతకుమించి నేనేం బలవంతం పెట్టేది ఏమీ లేదు. మనం కూడా ఆళ్ళలోంచి ఏళ్ళలోంచి మందిరాలు కట్టిన వాళ్ళకి చేస్తామా? మనం ఏమన్నా చెయ్యం. రోకలకు మెడకు రోకలు కట్టుకున్నంత పని మనం చెయ్యం. తలంచుకొని ప్రభువా ఇది నీ చిత్తం కాదా, అయితే ఓకే అని ఇంక ముందుకు వెళ్ళిపోతాం. ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ ప్రభువుని స్తుతించడం, ఎన్నిరగడమే తప్ప కలబడడం మనకేం చేత కాదు. కారణం ఏమిటంటే, విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించువాడు యేసుక్రీస్తు వారే. ఇప్పుడు ఈ పరిచర్యలో ఇంత ఔదార్యముగా ధర్మము చేయడం ద్వారా, ధర్మము అనంటే దానం ఇవ్వడము లేదా దేవునికి ఇవ్వడం, మీ నీతి క్రియలు, మీ నీతి ఫలము వృద్ధి పొందించడంలో దేవుడు మీకు ఏమేమి ఇస్తాడో చూడండి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు, సంపూర్ణమైన ఔదార్యము సౌభాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించుచు. ఈ మాట చూడండి, దేవుడే ఇవన్నీ చేయాలి. ఇవే ముందు చెప్పుకున్నాం. మీ ప్రార్థన ఆలకించాలన్నా, మీరు ఫలించి విస్తరించాలన్నా, మీరు అభివృద్ధి చెందాలన్నా మీరు ఫలించాలి. మీ ఫలము ఈ పరిచర్యలో పాలు పంపులు పొందడమే తప్ప ఇంకోటి కాదు. మీరు ఫలించారని ఎడదెరుతుంది. అందరూ చెట్టు కాడకు పోయాడు యేసుప్రభు వారు. ఆ కాకు లేదా కొమ్మ వెతికాడు, దానిలో ఏమీ కనపడలేదు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి మీ ఫలాలు ఎలా వెతుకుతాడు? చెట్టు అంటే పోతో పిందో కాయో కనపడింది. మనిషిలో ఏం కనపడదు చెప్పండి? మిమ్మల్ని వచ్చి పైకి ఎగగదిగా చూస్తే ఆడన్న కాయలు కాతాయా? ఆ మాట అడిగితే ముట్టికాయలు తప్ప ఏమైనా ఉంటాయా? మీ కాయలు కాతాయా చెప్పండి? మీ క్రియలే మీ ఫలములకు ప్రత్యక్షమవుతాయి. మీరు దేవుని పరిచర్యలో ఎంత పాల్గొంటారో అంత ఫలాలు మీరు ఫలించినట్టుగా
నేను తెలుసుకుంటాను. అంతేనా? మీకు ఇంతకుముందు చెప్పినట్టున్నాను, మీకు పరలోకం కావాలంటే సర్టిఫికేట్ స్థానిక సంఘ కాపరి ఇవ్వకపోతే నిజమే వీరు భక్తి కలిగిన వాళ్ళే, వీళ్ళు యథార్థవంతులే, వీళ్ళ నమ్మకస్తులే అని ఎవరు చెప్పాలి? మీరు చెప్పుకుంటే పరలోకం పోతారా? ఒక గేదెని మీరు దొడ్లో కట్టేసుకుంటే అది ఒట్టిపోయిన గొడ్డు, పాలిచ్చే గొడ్డు ఎవరికి తెలుసు? పైన రోడ్డు మీద నిలబడి దాన్ని చూపించి అది ఎన్ని లీటర్లు ఇచ్చిద్దని అని చెప్తాడు. అసలు ఇచ్చేది ఏంది ఎవరికి తెలుసు? పైన బయట ఉన్న వాళ్ళకి అందరికీ ఏమైనా అనుకోవచ్చు కాక, మీరు ఎంత కానుకలు ఇస్తున్నారో, మీరు లేకపోతే పాస్టర్ గారు కారు అట్టుకునేవాడు అని అనుకోవచ్చు కాక, కానీ ఎవరికి తెలుసు? మీ ఫలము ఫలించినట్టుగా, మీరు దేవుని ఎదుగుతున్నట్టుగా, దేవుణ్ణి మహిమపరిచే ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత, 13వ వచనం చూడండి, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనపడినందున. అబ్బా, ఈ మాట చదివితే పొద్దున్న నాకు గుండె పగిలిపోయిందండి. ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనపడిద్దట. అర్థమైందా? ఈ పరిచర్య మూలముగా మీరు యోగ్యత కనపడకపోతే, దేవుని సంఘములో మీరు పరిచర్యలో పాలు పంపులు పొందుతూ మీ దాతృత్వం వలన, వెదజల్లి ఇట్టి ఔదార్యం వలన, ధర్మము చేయడం వలన, ఈ పరిచర్యలో మీరు పాలు పంపులు పొందడం వలన మీ యోగ్యత, మీ సర్టిఫికేట్ బయటకు వచ్చింది. మోడీ గారిని సర్టిఫికేట్ అడిగాడు కేజ్రీవాల్. పొలిటికల్ సైన్స్లో ఎంఏ చేశాడని ఆయన అఫిడవిట్లో రాశాడట ఎలక్షన్కి వచ్చినప్పుడు. మోడీ గారు ఏ కాలేజీలో చదివాడు, మాకు సర్టిఫికేట్ కావాలన్నారట. అప్పుడు గుజరాత్ హైకోర్టు ఏం చెప్పిందంటే, కేజ్రీవాల్కి 25,000 రూపాయలు జరిమానా వేసి ప్రధానమంత్రిని సర్టిఫికేట్ అడుగుతావా బడుద్దాయి అన్నారట. ఇప్పుడు ప్రార్థనకు పోయినంత మాత్రాన మనం పరిశుద్ధులం అయిపోం, మన ఫలం ఫలింపలేం, మన ఫలం మనలో నిలిచి ఉండదు, మనం దేవునికి పరలోకానికి యోగ్యమైన వారిగా మనం కనపడం. ఎలా కనపడుతుంది అంటే, ఈ పరిచర్యలో మీ యోగ్యత రుజువు చేయబడుతుంది. యోగ్యతేనా? మందిరానికి వస్తూ పోతూ ఉన్న చేత, ఈ పరిచర్యలో పాలు పంపులు పొందడం చేత, 10వ వచనం చూడండి, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును ఆహారమును విస్తరింపజేసి ఫలింపజేసి పూర్ణ ఔదార్యము భాగ్యము ఇవన్నీ ఎలా ఇస్తాడు? ఇవ్వాలంటే మీకేం కావాలి? ఏం కావాలండి? ఏం కావాలి చెప్పాలి? యోగ్యత కావాలి. ఆ యోగ్యత ఎలా దొరుకుతుందట? ఈ పరిచర్య మూలముగా. ఏ పరిచర్యో ఇక్కడ చెప్తుంది, నా పరిచర్య కోసం చెప్పడం లే, దేవుని సంఘ పరిచర్య మూలంగానే మీరు యోగ్యులు అవుతారని చెప్పడం లే. ఇక్కడ చూడండి, మీరు పరిశుద్ధుల 12వ వచనంలో, ఏలయనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రం వలన కాక. ఇదొక్కటే అనుకుంటున్నారేమో, మీరు ఇచ్చే కానుకలతోటి పాస్టర్ గారు బ్రతుకుతాడులే, మీరు ఇచ్చే బియ్యంతో పాస్టర్ గారు బ్రతుకు అనుకోవచ్చు కాక. అది మాత్రమే కాదట. అది మాత్రమే కాక అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఈ పరిచర్య విస్తరించడానికి, ఈ సేవ విస్తరించడానికి ఏమిటా సేవ చెప్తున్నాడు చూడండి, క్రీస్తు సువార్త అన్న సేవ విస్తరించడానికి మీరు గుప్పిలు విప్పాలి అనేది ఇక్కడ మాట. ఒకటి, సేవకుడి పోషణ కోసం మీరు ఇస్తున్నారు, నెలకొకడు బియ్యం బస్తా వేస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఆదివారం మీరు కష్టార్జితంలో నుంచి కనీసం 10 రూపాయలు తగ్గకుండా కానుకిస్తున్నారు, మీకు నిండు వందనాలు. అయితే ఇది మాత్రమే కాదట, సువార్త విస్తరించడానికి మీరు ఔదార్యముతో, ఏంటి దేంతో? సనుగుతూ కొనుగుతూ కాదు. ఎలా ఇవ్వాలి? ఉత్సాహముగా ఇచ్చువానిని మీరు ఔదార్యము చేత ధర్మము చేయడానికి, ఈ సువార్త విస్తరింపజేయడానికి మీరు పాలు పంపులు పొందుతాం చేత ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనపడుతుంది. కేవలం ప్రార్థనకు పోయినంత మాత్రాన మనం యోగ్యులం అయిపోం, మందిరాలకు వచ్చినంత మాత్రాన మనం యోగ్యులం అయిపోం, మనకు నచ్చినప్పుడు ప్రార్థనకు వచ్చి నచ్చినప్పుడు ప్రార్థన మానేసినంత మాత్రాన మనం యోగ్యులం అయిపోం, ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం అనుకున్నంత మాత్రాన యోగ్యులం అయిపోం. మన యోగ్యత ఈ పరిచర్యలో పాలు పంపులు పొందడం ద్వారా రుజువు చేయబడుతుంది. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. చూడండి 14వ వచనం,
2 కొరింథీ 9:14. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి. ఇప్పుడు అత్యధికమైన కృప ఎప్పుడు కనపరచబడుతుంది? 13వ వచనం, మీరు యోగ్యులైనందున, మీకు అర్హత వచ్చినందున, మీరు యోగ్యులవడం చేత దేవుడు అత్యధికమైన కృప చూపుతాడట. కృప వెంబడి కృప, అత్యధికమైన కృప చూపుతూ మీరు మీ నిమిత్తమైన ప్రార్థన చేయుచు చెప్పసఖ్యము కాని వరము ఒకటి దొరుకుద్దట. ఇక్కడ చూడండి, మీకోసం ప్రార్థనలు చేయబడతాయి. ఆ ప్రార్థనల వలన ఎవరు ప్రార్థన చేస్తారు? మీరిచ్చిన కానుక వలన ఎవరు పరిచర్యలో మేలు పొందుతారు? మీరిచ్చిన విరాళం వలన, మీరిచ్చిన ఔదార్యం వలన, మీరిచ్చిన కృతజ్ఞత కానుక వలన, మీరు పోషించిన పరిశుద్ధుల పోషణ కొరకు మీరు ఇస్తున్న కానుక వలన ఎవరు మేలు పొందుతారో. ఒకవేళ మీరు కానుకిచ్చి సత్తెనపల్లిలోనో, గుంటూరులోనో, ఇంకో చోట సువార్త గుడికి పెట్టామనుకోండి, రక్షించబడిన వారికి వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెబితే దాని వలన ఒక వరం మీకు దొరికిందట. హల్లెలూయా. ఈ అద్భుతమైన పాఠం చూడండి. ఆ వరము చెప్పసఖ్యము కాని వరము. దేవుని గురించి ఆ వరం ఇచ్చే దేవునికి స్తోత్రం. ఏమిటి ఆ వరము? చూడండి, కరువులో సేవకుని కోసం అప్పవిచ్చిన ఆమెకి ఒక వరం దొరికింది. ఏమిటా వరం? 3.5 ఏళ్ళు తొట్టిలో పిండి, బుడ్డిలో నూనె అయిపోకూడదని విశ్వాసంతో ఒక చిన్న బుడ్డి తీసుకొని సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్న ఆ విధవరాలికి ఒక వరం దొరికింది. పాత్రలకేమీ లేవు అని సౌండ్ వచ్చేదాకా ఆ దార కారుతూనే ఉంది, పాత్రలు నిండిపోయాయి. దేవుని సేవకుని మాట విని అరణ్యంలో యాత్ర చేయడానికి ప్రారంభించిన ఇశ్రాయేలుకు వరం దొరికింది. ఏమిటా వరం? ఆకాశం నుండి మన్నా కురిపించబడింది, బండ నుండి జీవజలపు ఓటలు ఊరి వారిని వెంబడించాయి. ఆకాశం నుండి దేవుని ఆహారం కురవబడింది, సముద్రం నుండి పూరేళ్ళు వచ్చాయి. దేవుని వరము చెప్పసఖ్యము కాంది. ఎలా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడో, ఎలా ఆశీర్వదిస్తాడో, ఎలా అభివృద్ధి చేస్తాడో, ఎలా దీవించి మేలు చేస్తాడో ఎలా నెరవేరుతుంది అనంటే ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున దేవునికి మహిమ వస్తుంది. ఆ మహిమలో నుండి మీకు అత్యధికమైన కృప చూపబడుతుంది. ఆ కృపలో నుండి చెప్పసఖ్యము కాని ఓ అద్భుతమైన వరం మీకు దొరుకుతుంది. నేను ఒక వరం అడిగి తిని అంటాడు దావీదు. ఏమిటా వరము? నేను చచ్చిపోయినా కూడా దేవుని సన్నిధిలోనే బ్రతకాలి, నా పిల్లలు దేవుని మందిరంలోనే బ్రతకాలి, దేవుని ఇంట్లోనే అని వరం అడిగాడట. అప్పుడు దేవుడు అన్నాడట, పో ఆ వరం నీదేలే అన్నాడట. దావీదు జీవితంలో దేవుని కోసం ఎంత త్యాగపూరితంగా బ్రతికినాడో. సంపాదించిందంత అబ్బాయి ఈ బంగారం ముద్ద పెద్దోడికి, ఈ బంగారం ముద్ద చిన్నోడికి అనలా, ఇదంతా మందిరాంది అన్నాడు. హల్లెలూయా. దావీదుకి పిల్లలు ఉన్నారుగా, తలా కాస్త పంచొచ్చుగా. సొలొమోను పిలిచి, ఇదిగో ఇదంతా దేవుని మందిరం కోసమే. దావీదు అడిగిన వరము దావీదుకు దొరికింది. మనం అడుగుతున్న వరాలు మనకు దొరక్కపోవడానికి, మన ప్రార్థన నెరవేర్చబడకపోవడానికి, మనము యోగ్యులమైనట్టుగా దేవునికి కనబడకపోవడానికి కారణం మనము వీటి పరిచర్యల్లో పాలు పంపులు పొందకపోవడమే. ఇక మీ ఇష్టం, పరిచర్యలో పాలు పంపులు పొందుతారా పొందరా అనేది మీ ఇష్టం. ఈ మాటలు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను కూడా ఇదే మాట చెప్తున్నా. నాకేదో తక్కువ అవుతుందని, నాకేదో అవసరతలు ఉన్నాయని నేను ఈ మాటలు చెప్పడంలే. నేను సంపాదించగలను, నన్ను నేను పోషించుకోగలను, నా కుటుంబాన్ని కూడా పోషించుకోగలను. నాకేదో తక్కువ అయినట్టుగా నా కారు ఈఎంఐలు మీరు కట్టాలని నేను చెప్పడంలే. ఓ పాస్టర్ గారు ఎట్టాగో విశ్వాసులకి నెల ఒకళ్ళు కారు ఈఎంఐ కట్టమని చెప్పాడట. అది వసూలు చేయడానికి 2 అపాయింట్ చేశాడట. ఈ మధ్య తెలిసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇలాగైతే 2 కార్లు కొందునే అనిపించింది. మీ ఔదార్యం ఏమిటో, మీ త్యాగం నేను అడిగినప్పుడు, తెలిసినప్పుడు చాలా బాధపడ్డా. ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజమే కదా, ఇట్టి ఔదార్యం సంఘంలో లేకపోతే దేవుడు సంఘాన్ని ఎలా దీవిస్తాడు? ఇట్టి త్యాగపూరితమైన పరిచర్య కొరకైన త్యాగము సంఘంలో రాకపోతే, విశ్వాసుల్లో రాకపోతే మీరు క్రైస్తవులు ఎట్ట అవుతారబ్బా?
మీరు దేవుని రాకడికి ఎలా సిద్ధపరచబడతారు? ఎవరు పోగొట్టుకున్నారు మేలు? పాస్టర్ గారు మీరు గట్టిగా ప్రార్థన చేయట్లేదండి. ఏమంటారు చెప్పండి? నేను గట్టిగా ప్రార్థన చేయట్లేదు. నాకంటే గట్టిగా ఎవరు అరుతారు చెప్పండి? నేను గట్టిగా ప్రార్థన చేయట్లేదా? ఎంత గట్టిగా చేసినా కానీ దేవుడు వింటలేదుగా. ఏమిరా అంటే నేను అడుగుతున్నా, అయ్యా ఫలానా వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఇంకా యోగ్యత రాలేదు, రాగురా అంటున్నాడు. యోగ్యత ఇచ్చేది ఆయన. మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయాలన్నా, మిమ్మల్ని దీవించాలన్నా, ఇందాక మనం చదువుకున్నాం, మీకు ఆహారం ఇవ్వాలన్నా, మీకు విత్తనం ఇవ్వాలన్నా, మీరు పూర్ణ ఔదార్యం గలవారై భాగ్యవంతులు అవ్వాలన్నా మిమ్మల్ని దీవించాల్సింది దేవుడే. నేను రికమెండేషన్ రాసిన పెన్నులో ఇంక అయిపోవడమే తప్ప పరలోకానికి మీకు అలవలేస్ లేదు. ఇవన్నీ రావాలి అని అంటే ఈ పరిచర్లో మీరు పాలు పంపులు పొందాల్సిందే. మీరు పొందకపోయినా ప్రార్థన జరిగిద్ది, పొందినా మీరు పరిచర్యలో పాలు పంపులు పొందడం చేత ఏం జరుగుతుందట? మీకు అత్యధికమైన కృప దొరుకుతుంది. హల్లెలూయా. చెప్పసఖ్యము కాని వరము దొరుకుతుంది. ఈ వరము పొందిన వానికే తప్ప మరి ఎవనికి